హరే కృష్ణ. ఇవాళ భగవద్గీతలోని అధ్యయనం 1లో 18వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్లోకం: ద్రౌపదో ద్రౌపదేయశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహో సంకాన్ తద్ముః పృథక్ పృథక్. అనగా ద్రుపదుడు అనగా పంచాల రాజు, ద్రౌపదేయులు అనగా ద్రౌపది యొక్క కుమారులు అనగా ఉప పాండవులు, సౌభద్రుడు అనగా అభిమన్యుడు. వీరందరూ తమ తమ సంకల్పం ఊదారు. ఇది పాండవుల సైన్యంలో ఐక్యత, ధైర్యం మరియు సంకల్పాన్ని సూచిస్తుంది. ఒక నిజ జీవిత ఉదాహరణ తీసుకుంటే, ఒక స్వాతంత్ర ర్యాలీలో పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ కలిసి జాతీయ జెండా ఊపుతూ నినాదాలు చేస్తే మొత్తం ర్యాలీ అంతా ఉత్సాహంతో నిండిపోతుంది. అదేవిధంగా ద్రుపదుడు, ద్రౌపదీయులు, అభిమన్యులు తమ తమ సంకల్పం ఊదినప్పుడు పాండవుల సైన్యం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. ఇలా ప్రతి శ్లోకం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం. హరే కృష్ణ.